హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడైనా పాలు విరిగిపోతే పడేయొద్దండి. పడేయకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈజీగా ఇంట్లోనే పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. బయట అంటే స్టోర్ ఉండటానికి కెమికల్స్ అలా కలుపుతూ ఉంటారు, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా. కొంతమంది ఇష్టపడరు అలా ఉంటే. ఇంట్లోనే చేసుకున్నాం అనుకో స్మెల్ రాకుండా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా ఇష్టపడతారు కూడా, నెక్స్ట్ టైం తినటానికి కూడా. కొంతమంది స్మెల్ ఉంటుంది, పన్నీర్ ఎలా తింటారు అని నన్నే అడిగారనమాట చాలామంది. అలా ఏమి ఉండదు, నేను ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ అయితేనే తింటాను. బయట ఎప్పుడు చేసుకోలేదు. బై మిస్టేక్ పాలు విరిగినప్పుడు పన్నీర్ మాత్రమే చేసుకొని తింటాను అని చెప్పాను. ఇప్పుడు అదే ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా పాలు అయితే విరిగిపోతాయి కదా, తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా కలిపేయాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా బాగా మరగబెట్టుకోవాలి. అప్పుడు వాటర్ అనేది బాగా సపరేట్ అయిపోయి విరిగిందంతా కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట. చూసారు కదా, పైన మీగడలాగా అంటే గిన్నెకి పాలు మరిగినప్పుడు అవుతుంది కదా, అలా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు స్టవ్ ఆపేసుకొని, అలా రావాల్సిన అవసరం కూడా లేదు, ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా మరగబెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలైనా. ఎందుకు అనేసి అంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట అలా మరగబెట్టుకోవడం వల్ల, ఉప్పు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం వడకట్టేసుకున్నాం అనుకో. గిన్నెని కూడా క్లీన్ చేసి వేసేస్తున్నాను మొత్తం అంతా. ఎంతో రాదు కదా, హాఫ్ లీటర్ పాలల్లో చేసాను ఇది నేను. స్ట్రైనర్లో వేసేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి అయితే నీట్గా కడుక్కోవాలి. చూసారు కదా, మొత్తం అంతా నీట్గా కడుక్కోవాలి. కడిగే దాంట్లోనే ఉంటుందన్నమాట, స్మెల్ అంతా పోతుంది. మొత్తం వడకట్టేసిన తర్వాత నీళ్ళు కూడా మొత్తం ఇదిలిచ్చానమాట, మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఒక కర్చీప్ లాంటిది తీసుకొని ఆ క్లాత్ని బాగా కడిగేసుకోవాలి నీట్గా. కడుక్కున్న తర్వాత దాని మీద స్ట్రైనర్ తోటి అలా వేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని చుట్టామనుకో, వేస్ట్ వాటర్ అనేది ఇంకా ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. చూసారు కదా, వాటర్ మొత్తం గట్టిగా పిండేసిన తర్వాత ఇలాగైతే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా నలిపేసుకొని చూసారు కదా, రౌండ్గా పెట్టేసుకొని మధ్యలో కర్చీప్కి మధ్యలో పెట్టేసుకుంటున్నాను. పట్టుకోవాలి మొత్తం అంతా. కర్చీప్ మధ్యలో పెట్టుకున్న తర్వాత నీట్గా పట్టుకోవాలి చుట్టూరు మొత్తం. అంటే దాన్ని ఉండ చేయకూడదు, అలాగే ఉంచేసి చుట్టూరు తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, టైట్గా తిప్పేసుకోవాలి. దాన్ని అంతే ఉంది, చూసారు కదా, కింద మొత్తం మొత్తం క్లోజ్ చేసేయలేదన్నమాట. పైన లాగేసుకోవాలి. చుట్టేసిన తర్వాత దీని మీద రోల్ పెట్టుకుంటున్నాను నేనైతే బరువుకి. మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు. బరువు పెట్టేసి దాని మీద చూసారు కదా, పెట్టేసి ఒక గంట పైనే అండి అలా ఉంచేసారనుకో. గంట తర్వాత చూసారు కదా, తీసి చూద్దాం ఇప్పుడు పన్నీర్ రెడీ అయిందో లేదా అనేది. నేనైతే కరెక్ట్గా గంట ఉంచాను. గంట కన్నా ఎక్కువైనా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఇంకా గట్టిగా అవుతుంది. గంట కన్నా ఎక్కువ ఉంచితే కూడా. గంట లోపు అయితే అంతగా రాదనమాట. చూపిస్తాను ఇప్పుడు. గంట లోపు కానీ తీసామనుకో ఎలా ఉంటుందా అనేది. ఇప్పుడు గంట తర్వాత తీసాను కదా, చూసారు కదా, పన్నీర్ అనేది అచ్చు ఎలా రెడీ అయిందో. నీట్గా ఉంది కదా, ఇంట్లోనే ఫ్రెష్గా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. పాలు వేస్ట్ చేయకుండా, విరిగిన పాలని కూడా. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ అయితే ఉంది కదా, చివర చూసారు కదా, చాక్తో పాటు వస్తుంది. అలా వస్తుంది అనమాట. గంట కన్నా లోపు తీసామనుకో. అది బరువు సరిగ్గా పడలేదు దాని మీద రోల్ అనేది. వెనకాల పడిన దగ్గర అయితే నీట్గా రెడీ అయింది, పర్ఫెక్ట్గా నున్నగా. ఈ బరువు లేని దగ్గర అయితే ఇలా వచ్చిందనమాట పీసెస్. ఏమవ్వదు, మామూలుగా పన్నీర్ ముక్కలుగా అయినా వండుకోవచ్చు, తురుమైనా వండుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది పన్నీర్ ఎలా వండుకున్నా కూడా. పన్నీర్ కర్రీ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా పన్నీర్ అనేది ఎలా రెడీ అయిపోయిందో. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పీసెస్ కట్ చేసుకొని మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పీసెస్ కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో వారం అయితే ఉంటుంది పర్ఫెక్ట్గా. వారం తర్వాత అయితే మళ్ళీ పాడైపోతుంది. వారం లోపే వండేసుకోవాలి. దీన్ని వచ్చేసి పన్నీర్ కర్రీ డాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీరు ఎలా రెడీ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను అనమాట. ఇప్పుడు అదే పన్నీర్ తోటి కర్రీ ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో
పన్నీర్ కర్రీ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిపోతున్నాను. ఈ పన్నీర్ కర్రీ రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా తినొచ్చు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఎంతైనా రెస్టారెంట్ కర్రీస్ అంటే కొంచెం స్పైసెస్ అవి పడతాయి కాబట్టి కొంచెం ఇష్టంగా తింటాం కదా. ఆ కర్రీని ఇప్పుడు ఇంట్లో ఎలా చేయాలో చూపిపోతున్నాను. దానికోసం అయితే ఒక బండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ పన్నీర్ వచ్చేసి 10 days అయిందనమాట. నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను ఎలా రెడీ చేసుకోవాలో. ఎవరైనా చూడకపోతే కానీ చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. చూసారు కదా, 10 days అయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పన్నీర్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి పన్నీర్ ముక్కలు అనేవి తినేటప్పుడు పంటికి అంటుకోకుండా కొంచెం గట్టిగా బాగుంటాయి అన్నమాట. స్మెల్ కూడా రాకుండా ఉంటాయి. బయట తెచ్చిన పన్నీర్ కర్రీ అయినా ఇలాగే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ అయితే ఇలాగ పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అదే ఆయిల్లో. ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చాలామందికి పన్నీర్ వాసన వస్తుంది కదా, స్మెల్ వస్తుంది కదా, అది ఎలా తింటారు అని అంటూ ఉంటారు. అది కరెక్ట్గా చేసుకుంటే స్మెల్ ఏం రాదండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే ఇంకా పద్దాకలు పన్నీర్ కర్రీ చేయాలి, తినాలి అనుకుంటారు. నాకైతే చాలా ఇష్టం పన్నీర్ కర్రీ అయితే. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత, మరీ బాగా ఫ్రై అవ్వలేదు, లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమోటా అయితే చిన్న ముక్కలు కట్ చేసి అదే ఉల్లిపాయల్లో యాడ్ చేశాను కదా. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి కొంచెం సేపు అలాగా ఫ్రై చేశాను. సాఫ్ట్గా అయిందనమాట టమాటా కూడా. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి వీటిని. ఒక మిక్సీ గిన్నెలోకి ముందుగా ఫ్రై చేసుకున్న టమాటోని, ఆనియన్ని యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క, 3-4 లవంగ మొగ్గలు. మనం మసాలా తినేదాన్ని బట్టి, స్పైసెస్ని బట్టి, పిల్లలు ఉంటే కొంచెం ఘాటు తక్కువ తింటారు కదా, అలాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇలాచీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు, గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట జీడిపప్పు యాడ్ చేయడం వల్ల. 4 జీడిపప్పులైనా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని అయితే పేస్ట్ చేసేసాను. చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే కర్రీకి సరిపడి యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం ఎంత కర్రీ అయితే చేస్తామో ఐడియా ఉంటుంది కదా, అలాగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర అయితే వేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. పాలు విరిగిపోయినప్పుడు పడేయకుండా పన్నీర్ ఎలా చేయాలో చూపించాను ఇంతకుముందు వీడియోలో, దాన్ని అయితే చూడండి. పన్నీర్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అదైతే స్మెల్ ఉండదు. బయట తెచ్చుకున్నదైతే కొంచెం లైట్గా స్మెల్లే ఉంటుంది, ఎవరు తినలేరు. అందుకే నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట మ్యాక్సిమం. ఇంట్లో రెడీ చేసిన పన్నీర్తోనే కర్రీ అయితే రెడీ చేసుకుంటాను. చూసారు కదా, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేశాను అనమాట. అది మొత్తం బాగా ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ అనేది ఇప్పుడు కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా వేయలేదు, కొద్దిగా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసి ఉప్పు, పసుపు అనేది ఆ పేస్ట్లో కలిసేలాగా ఇలాగా, చూసారు కదా, ఇలాగా మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 minutes అలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు. చూసారు కదా, ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా టొమాటోని, ఉల్లిపాయని, అందుకని తొందరగానే ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, ఇలాగా కలుపుకుంటూ, లేదంటే అడుగంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. అది మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం అయితే వేసాను. అంటే మసాలాలు యాడ్ చేసాం కదా, కారం కొంచెం తక్కువే పడుతుంది. 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. కొద్దిగా జీరా పొడి, ఇంట్లో వేయించి పొడి చేసిన జీరా పొడి అనమాట, కొద్దిగా గరం మసాలా,
1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను గరం మసాలా. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్ పైకి వచ్చేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా, చూసారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ యాడ్ చేయకూడదు. 1 కప్పు అలా యాడ్ చేసామనుకో గ్రేవీ ఇలా ఉంటుంది. చూసారు కదా కలిపేటప్పటికి. ఆ వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను గ్రేవీ ఎలా ఉందా అని. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై ఉడికించుకోవాలి ఆ వాటర్ అనేది. చూసారు కదా 5 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇలా ఉడికే టైంలో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 7 నుంచి 8 మినిట్స్ పడుతుంది అది ఉడకడానికి, దగ్గర పడడానికి. ఇప్పుడు 7-8 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడుకుతూ ఉంది కదా, ఆయిల్ అనేది సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మిక్స్ చేసేసి ఇలాగా, అంటే అడుగంటుతుంది కదా, కర్రీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉన్న టైంలో కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేశాను 1 స్పూను. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా ఇలాగా నలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అది కానీ లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే వేసుకోండి. కసూరి మేతి కానీ లేకపోతే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా యాడ్ చేశాను. ఇది మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి మూత తీసి చూసాక ఇలాగా మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. చూసారు కదా రెస్టారెంట్ స్టైల్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను. స్టవ్ ఆపేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి 5 మినిట్స్ తర్వాత ఈలోపు చపాతీ చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత అయితే కర్రీ ఇలా రెడీ అయింది. చూసారు కదా వేడిగా కన్నా ఇప్పుడు ఎలా ఉందో, అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్టే వచ్చిందనమాట. డాబా స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా. పన్నీర్ కర్రీ అయితే పన్నీర్ కర్రీ కూడా చూపించాను. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి పన్నీర్ ముక్క అనేది ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి దీంట్లో ఎంతసేపు ఉడికినా కూడా గట్టిగానే ఉంటుంది ముక్క అనేది. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.